బడ్జెట్కు 9 రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్థిక శాఖ బాధ్యతను పీయూష్ గోయల్కు అప్పగించారు. శస్త్రచికిత్స చేయించుకున్న అరుణ్ జైట్లీకి 2 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి న్యూయార్క్ ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయనకు కనీసం 2 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. క్యాన్సర్తో బాధపడుతున్న 66 ఏళ్ల జైట్లీ చికిత్స కోసం ఈ నెల 13న అమెరికా వెళ్లారు. తొలుత ఆయనకు సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేశారు. అనంతరం బుధవారం ఆయనకు ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 9 రోజుల ముందు ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ సూచన మేరకు జైట్లీ ఆరోగ్యం కుదుటపడే వరకు ఆయన నిర్వర్తిస్తున్న ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల బాధ్యతలను గోయల్ కు అప్పగిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 25 నాటికి స్వదేశానికి తిరిగి రావాలని జైట్లీ భావించారు. అయితే ఆపరేషన్ నిర్వహించడంతో ఆ సమయానికి వచ్చే అవకాశం లేదు. జైట్లీ స్థానంలో గోయల్ అదనపు బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతేడాది మే నెలలో జైట్లీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినప్పుడు 100 రోజుల పాటు గోయల్ 2 కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.